Hi guys, welcome to Cricket Channel Venkatesh. Match number 40 is between Delhi Capitals and Gujarat Titans. ఈ మ్యాచ్లో ఇద్దరు ఫ్యూచర్స్ ఇండియన్ సూపర్ స్టార్స్ రిషబ్ పంత్ అండ్ శుభ్మన్ గిల్ రైవల్ క్యాప్టెన్స్గా ఉన్నారు. ఒకవైపు డేవిడ్ వార్నర్, మరోవైపు మిల్లర్, రషీద్ ఖాన్ లాంటి బిగ్ స్టార్స్ ఉన్నారు. అయినా కూడా ఫోకస్ అంతా ఒక కొత్త కుర్రాడ్ పైన ఉంది. అతని పేరు మీరు గెస్ట్ చేసే ఉంటారు, జేక్ ఫ్రేజర్ మెగ్గర్డ్. 22 సంవత్సరాల ఆస్ట్రేలియన్ బ్యాటర్ అండ్ హీఈస్ క్రియేటింగ్ వేవ్స్ ఇన్ దిస్ ఐపీఎల్. ఆడిన మూడు మ్యాచ్లో 2 50s చేశాడు, ఒక 20 చేశాడు. బట్ అది స్ట్రైక్ రేట్, ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఈజ్ 222 చేసినవి 140 రన్స్ మాత్రమే. అయినా 140లో 14 సిక్స్లు బాధాయి. సో 60% ఆఫ్ హిస్ రన్స్ ఆర్ స్కోర్డ్ వయా సిక్సర్స్. సో 60% సిక్సర్లతోనే అతను ఈజ్ డీలింగ్ ఇన్ సిక్సర్స్. సిక్సర్లతో సందడి చేస్తున్నాడు ఈ కుర్రాడు. పెద్దగా టాల్గా లేడు, పెద్దగా హెవీగా మస్క్యులర్గా కూడా లేడు, బట్ హీ ప్యాక్స్ ఎ పంచ్. సో ఓన్లీ స్లాగ్ టువర్డ్స్ డీప్ మిడ్ వికెట్ అలా కాదు, అన్ని వైపులా ఈజ్ యాక్సెసింగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది గ్రౌండ్ అండ్ హీ హాస్ గాట్ ఎ హోల్ రేంజ్ ఆఫ్ షాట్స్. చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్గా కనిపిస్తున్నాడు. అండ్ ఢిల్లీకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్గా మారాడు. సన్ రైజర్స్ పైన ఒక పెద్ద స్కోర్ చేంజ్ చేస్తూ కూడా ఢిల్లీ వాళ్ళకి కొంతవరకు చెమటలు పట్టించగలిగిందంటే దట్ వాస్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్. ఎందుకంటే 340 or 350 స్ట్రైక్ రేట్, అది 18 balls 65 ఎంతో చేశాడు ఆ మ్యాచ్లో. అంత ఎక్సైటింగ్గా ఉన్నాడు ఈ కుర్రాడు. అందుకే ఫోకస్ అతని మీద ఉంది. అయితే ఈసారి అతను క్లిక్ అవుతాడని మనం గ్యారంటీగా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే 3 మ్యాచ్లు ఆడేసరికి ఆ కంప్యూటర్ అనలిస్టులు అందరూ అతన్ని బ్యాటింగ్ని ఏ కీలు ఆ కీలు విడదీసి చూస్తుంటారు. అండ్ అక్కడ ఆశీష్ నెహ్రా లాంటి ఒక మంచి కోచ్ ఉన్నాడు. సో అతని వీక్నెస్లు పచ్చిగట్టే ఉంటాడు. ఎలా అవుట్ చేయాలనే విషయంలో గేమ్ ప్లాన్ కూడా ఆశీష్ నెహ్రా తయారు చేసే ఉంటాడు. బట్ ఈ కంటిన్యూస్ టు బి వెరీ ఎక్సైటింగ్. అండ్ ఈ మ్యాచ్లో ఆ 2 పాయింట్స్, గెలిచే టీంకి వచ్చే 2 పాయింట్స్ 2 టీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గుజరాత్ టైటన్స్కి 8 పాయింట్స్ ఉన్నాయి ఆఫ్టర్ 8 మ్యాచెస్, అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి కూడా 8 మ్యాచెస్ ఆడిన 6 పాయింట్స్ ఉన్నాయి. సో ఆ 2 పాయింట్స్ కోసం చాలా గట్టి ప్రయత్నం చేస్తారు. 2 టీమ్స్ కూడా అంత ఎక్సైటింగ్గా ఏం లేవు. ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ మీద విజయం సాధించారు, వాళ్ళని చిన్న స్కోర్కి అవుట్ చేసి విజయం సాధించారు, కానీ బాగానే ఉంది. కానీ నెక్స్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ వాళ్ళని చాలా చిత్తుగా ఓడించడం చూసాం మనం. సన్ రైజర్స్ వన్స్ అగైన్ మేడ్ ఇట్ వెరీ బిగ్ స్కోర్ చేయడం. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటికే 2 సార్లు 250+ స్కోర్స్ సమర్పించుకున్నారు. ఒకసారి కేకేఆర్కి, ఒకసారి ఎస్ఆర్హెచ్కి. వాళ్ళ బౌలర్స్ ఇన్ జనరల్ ఆర్ గుడ్, స్పిన్నర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. బట్ పేసర్స్ విషయానికి వస్తే ఖలీల్ కానీ, ఇషాంత్ శర్మ, ముఖేష్ ఒక మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ వేస్తారు, ఇంకో మ్యాచ్లో విపరీతంగా రన్స్ ఇస్తారు. వీళ్ళు ఎకానమీ చాలా హైగా ఉంది. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ బిన్ కన్సిడరింగ్ లాట్ ఆఫ్ రన్స్. పేసర్స్ ముఖ్యంగా, స్పిన్నర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అంత పెద్ద స్కోర్ చేసి కూడా అక్షర్ హ్యాడ్ ఏ వండర్ఫుల్ మైజర్లీ ఫిగర్స్. అండ్ కుల్దీప్ కొన్ని రన్స్ ఇచ్చినా సరే 4 వికెట్లు తీశాడు. సో వీళ్ళకి మంచి స్పిన్ అటాక్ ఉంది. అవతల టీంలో కూడా గుజరాత్ కూడా దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ స్పిన్ అటాక్ ఇన్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ అండ్ సాయి కిషోర్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వెన్ దే వన్ ది లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. 4 వికెట్లు తీశాడు. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మెగ్గర్డ్ వర్సెస్ దీస్ 3 స్పిన్నర్స్, రషీద్, నూర్ అండ్ సాయి కిషోర్. అలాగే ట్రెస్టన్ స్టబ్స్ కూడా పేస్కి అగేన్స్ట్గా రన్స్ చేస్తున్నారు, కానీ ఈ స్పిన్నర్స్కి అంత ఎక్కువ ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో ట్రెస్టన్ స్టబ్స్ మీద అగేన్స్ట్గా కూడా వీళ్ళ 3 స్పిన్నర్స్ ఎలా బౌలింగ్ వేస్తారు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్పిన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ అక్కడ మరి పిచ్ ఎలా ఉంటుంది. పిచ్ లాస్ట్ మ్యాచ్లో చూసాం, ఢిల్లీలో ఇప్పటివరకు ఒకే మ్యాచ్ జరిగింది, సన్ రైజర్స్ మ్యాచ్. దాంట్లో మనం బిగ్ స్కోర్స్ నమోదు కావడం చూసాం. కాబట్టి స్మాల్ బౌండరీస్, స్క్వేర్ బౌండరీస్ కానీ స్ట్రైట్ బౌండరీస్ కానీ చిన్నవి. సో ఢిల్లీలో వీ కెన్ అగైన్ ఎక్స్పెక్ట్ సమ్ బిగ్ స్కోర్ అని మనం అనుకోవచ్చు. చిన్న రెయిన్ ప్రమాదం ఉంది, బట్ అంత సీరియస్ కాకపోవచ్చు. నిన్న ప్రాక్టీస్ టైంలో థండర్ స్టార్మ్ లాంటిది వచ్చింది, బట్ పెద్ద ఇబ్బంది పెట్టకపోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే 2 మ్యాచెస్. మరి ఈ సీజన్లో ఆల్రెడీ ఒక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ పైన లాస్ట్ వీక్ గెలిచింది. బట్ ఢిల్లీ నీడ్స్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దేర్ బౌలర్స్ పర్టికులర్లీ. అండ్ రిషబ్ పంత్ కూడా లాస్ట్ మ్యాచ్లో అతను ఆడిన తీరు కొంత క్రిటిసిజం వచ్చింది, చాలా స్లోగా ఆడాడని చెప్పి. బట్ హీ విల్ మేక్ అమెండ్స్. ఇండియన్ టీమ్ కీపర్ స్లాట్ కోసం అతను ఫ్రంట్ రన్నర్గా ఉన్నాడు. సో హీ విల్ డెఫినెట్లీ మేక్ దిస్ మ్యాచ్ కౌంట్.
చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ రిషబ్ పంత్ కూడా పర్సనల్ లెవెల్లో కూడా. అండ్ డేవిడ్ వార్నర్ అంత గొప్ప ఫామ్లో లేడు, అదే కొంచెం వరీడ్గా ఉంది వాళ్ళకి. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కానీ కుమార్ కుషాగ్రాన్ని ఆడిస్తారా సుమిత్ కుమార్ ప్లేస్లో అని ఒక టాక్ వినిపిస్తుంది, చూడాలి. అలాగే ఇషాంత్ శర్మ ఇంకా ఫిట్గా ఉన్నట్లేడు, లేని పక్షంలో లలిత్ యాదవ్ కంటిన్యూ అవ్వచ్చు టీంలో. లలిత్ యాదవ్ ఆల్సో వెంట్ ఫర్ సమ్ రన్స్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. మరి అతను కంటిన్యూ చేస్తారా లేకపోతే రసిక్ ధార్ లాంటి ఒక స్పిన్నర్ని పేసర్ని తీసుకొస్తారా అనేది చూడాలి ఢిల్లీ క్యాపిటల్స్. బట్ గుజరాత్ టైటన్స్ లాస్ట్ మ్యాచ్ గెలిచారు పంజాబ్ పైన. ముగ్గురు స్పిన్నర్స్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది, ముగ్గురు బాగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి అదే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. అంటే వాళ్ళకి పేస్లో ఆప్షన్స్ ఉన్నాయి, ఉమర్ జైన్ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఐ థింక్ దే మైట్ కంటిన్యూ విత్ ది సేమ్ లైనప్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టీంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు లేవు, ముఖ్యంగా గుజరాత్ టీంలో. ఇంకా మ్యాచ్అప్స్ విషయానికి వస్తే ఉమేష్ యాదవ్కి వార్నర్కి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది. ఉమేష్ యాదవ్ ఆడతాడో చూడాలి మరి, 5 times అవుట్ చేశాడు 11 matchesలో. అండ్ రిషబ్ పంత్ ఈ సీజన్లో 3 సార్లు లెగ్ స్పిన్నర్స్గా అవుట్ అయ్యాడు. సో రషీద్ ఖాన్ వర్సెస్ రిషబ్ పంత్ ఇస్ ఎ బ్యాటిల్ టు బి వాచ్డ్. అలాగే ఖలీల్ అహ్మద్ హెస్ బిన్ వెరీ గుడ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ దిస్ సీజన్. లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా ఖలీల్కి మంచి రికార్డు ఉంది. అలాగే శుభ్మన్ గిల్కి అగేన్స్ట్గా కూడా ఖలీల్కి చాలా మంచి ఫేవరబుల్ మ్యాచ్అప్ ఉంది. 5 times ఈ గాట్ రీడ్ ఆఫ్ శుభ్మన్ గిల్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబోతుంది. ఖలీల్ అహ్మద్ హ్యాస్ బిన్ వెరీ గుడ్ దిస్ సీజన్. చాలామంది దృష్టిలో అతను ఇండియన్ టీంలో కంబ్యాక్ అయినా కావచ్చు అని అంటున్నారు, కానీ అతను ఏంటంటే బ్లో కోల్డ్గా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ అందరి విషయం ఏంటంటే ఒక మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ వేస్తారు, ఒక మ్యాచ్లో దే ఆర్ వెరీ వెరీ లిస్ట్లెస్గా కనిపిస్తున్నారు. అదే వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం అదే మనకు కనిపిస్తుంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి బ్యాటింగ్ బాగుంది, అభిషేక్ పురాల్ కూడా బాగా చేస్తున్నాడు బ్యాటింగ్. ఓన్లీ డేవిడ్ వార్నర్ ఫామ్ ఒకటే కొంత వాళ్ళకి వరీసంగా అనిపిస్తుంది. లాస్ట్ 3 matches నుంచి అతను పెద్ద స్కోర్ లేవు. బట్ గుజరాత్ టైటన్స్ హ్యాజ్ ఎ మేజర్ ప్రాబ్లం విత్ దేర్ బ్యాటింగ్. ఎందుకంటే ఒకే ఒక 50 ఉంది ఇప్పటివరకు వాళ్ళకి, ఒకే ఒక 50 బై దేర్ కెప్టెన్. అతను కూడా లాస్ట్ టైం 6-7 50s చేసినట్టున్నాడు లాస్ట్ టైం శుభ్మన్ గిల్. మరి ఈసారి అతని స్ట్రైక్ రేట్ బాగున్నా ఒకే ఒక 50 ఉంది, ఇంకెవ్వరు కూడా ఒక 50 కూడా చేయలేదు. సాయి సుదర్శన్ ఈజ్ స్కోరింగ్ ఓన్లీ 30s. అండ్ వృద్ధిమాన్ సహా కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు, క్విక్గా కూడా రన్స్ చేయట్లేదు. గతంలో ఏంటంటే తొందరగా అవుట్ అయినా కూడా క్విక్గా రన్స్ చేసేవాడు, కానీ ఈసారి క్విక్ రన్స్ కూడా అతని నుంచి రావట్లేదు. ఒక్క 50 ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా లేదు బిట్వీన్ గిల్ అండ్ వృద్ధిమాన్ సహా. అది వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. ఈవెన్ మిల్లర్ కూడా అంత గొప్పగా ఆడట్లేదు. షారుఖ్ ఖాన్ ఈజ్ డూయింగ్ వెల్, ప్రొవైడింగ్ ద క్విక్ రన్స్, 1-2 బౌండరీలు కొడుతున్నారు, కానీ ఈ షుడ్ మేక్ వన్ ఇంపాక్ట్ఫుల్ నాక్, అతని నుంచి డ్యూ ఉంది. బట్ తెవాతియా హాస్ బీన్ వెరీ గుడ్. తెవాతియా లాస్ట్ మ్యాచ్లో కూడా అతను చేసిన 38-37 చేశాడు నాట్అవుట్, అది టీమ్కి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో అండ్ రషీద్ ఖాన్ ఆల్సో ఈస్ డూయింగ్ సిమిలర్ ఫినిషర్ కైండ్ ఆఫ్ రోల్. సో దే ఆర్ డిపెండింగ్ మోస్ట్లీ ఆన్ గిల్, సుదర్శన్ ఫ్రంట్లో, బ్యాక్ ఎండ్లో తెవాతియా అండ్ రషీద్ ఖాన్. మిగతా బ్యాటింగ్లో ఆ డోలతనం క్లియర్గా మనకి కనిపిస్తుంది గుజరాత్ టైటన్స్ విషయంలో. బౌలింగ్లో వాళ్ళకి పెద్ద సమస్యలే, ముఖ్యంగా స్పిన్నర్స్ ఆర్ డూయింగ్ వెల్. అండ్ మోహిత్ శర్మ హ్యాస్ బీన్ ఎక్సలెంట్. కొన్ని మ్యాచ్లో రన్స్ ఇచ్చినా కూడా ఓవరాల్గా అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో బ్యాటింగ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఢిల్లీకి ఏంటంటే బౌలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, బట్ దర్ స్పిన్నర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. సో ఈ మ్యాచ్లో నేను అనుకోవడం ఢిల్లీకే ఎడ్జ్ ఉంటుంది. వాళ్ళకున్న బ్యాటింగ్ ఫైర్ పవర్ కానీ, వాళ్ళ స్పిన్ అండ్ పేస్ అటాక్లో ఉన్న వెరైటీ కానీ ఖచ్చితంగా వాళ్ళకే ఎడ్జ్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఢిల్లీ షుడ్ విన్ దిస్ మ్యాచ్ అని అనుకుంటాను. కానీ గుజరాత్ విషయంలో మనం ఎప్పుడు కూడా వాళ్ళని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. దే ఆల్వేస్ కమ్ అప్ విత్ వన్ ఇన్స్పిరేషనల్ పర్ఫార్మెన్స్. సో ఒక ఇన్స్పిరేషనల్ పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యాంటసీ 11 చూద్దాం. వికెట్ కీపర్స్ రిషబ్ పంత్ అండ్ అభిషేక్ పురాల్. బ్యాటర్స్ డేవిడ్ మిల్లర్, పృథ్వీ షా, శుభ్మన్ గిల్, జేక్ ఫ్రేజర్ మెక్గర్ట్ అండ్ సాయి సుదర్శన్. ఆల్రౌండర్ అక్షర్ పటేల్. బౌలర్స్ కుల్దీప్ యాదవ్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్. ఈ టీంకి కెప్టెన్గా మెక్గర్ట్ని పెడుతున్నాను, టేకింగ్ ఎ పంట్. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఆశీష్ నెహ్రా మైట్ హ్యావ్ డివైజ్డ్ ఎ ప్లాన్ టు గెట్ హిమ్ అవుట్ చీప్లీ, బట్ స్టిల్ ఆ లోపల ఆశీష్ నెహ్రా ప్లాన్ ఫలించే లోపల ఒక 10 balls చాలు ఒక 30-40 runs చేయడం. సో మెక్గర్ట్ ఈస్ మై కెప్టెన్.
వైస్ కెప్టెన్ ఈజ్ శుభ్మన్ గిల్, ఆల్వేస్ వెరీ వెరీ కన్సిస్టెంట్. సో అది మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను కామెంట్స్లో, పిన్డ్ కామెంట్లో టాప్లో ఉంటుంది చూడండి. ఒకవేళ ఎవరైనా నేను ఇచ్చిన 11లో ఉన్న వాళ్ళు టాస్ తర్వాత మిస్ అయితే మీకు అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 మీకు ఆ ఛానల్లో ఇస్తాను. సో అది పరిస్థితి. ఢిల్లీ షుడ్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ టు విన్ దిస్ మ్యాచ్, బట్ డోంట్ డిస్కౌంట్ గుజరాత్ టైటన్స్ విచ్ హ్యాస్ ఎ గ్రేట్ కోచ్ ఇన్ ఆశిష్ నెహ్రా అండ్ శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, తెవాతియా లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్న టీమ్. ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అహెడ్ ఇన్ మ్యాచ్ నెంబర్ 40.